ఏంటండి ఇది? ఎందుకు ఇలా బట్ట బయట కారు ఆఫ్ చేశారు? అందుకే చూడు, మనకు శోభనం కదా ఎక్కడ అమరట్లేదు. పెద్దలంతా కలిసి మనకి పెళ్లి చేశారు కానీ శోభనం మాత్రం ఈ కారులోనని వాడు రాసి పెట్టాడని వీడికి ఇప్పుడే తెలిసింది. అయ్యో దానికి ఎందుకండి నా కాళ్ళు? పేపర్. ఓహో ఇదెందుకు? అయ్యో గ్లాస్ ఎందుకండి మోసేస్తున్నారయ్యా? ఈ డాక్టర్తో చచ్చిపోతున్నాను. దూరం తోలికెళ్దామంటే రేపని మాపని నాకు గందరగోళం చేస్తున్నాడు. మనమే ఒక నిర్ణయానికి వచ్చేస్తే మంచిది. ఏంటి పేపరు? ఏం పిచ్చిది? ప్రేమ పొంగ ఎక్కడో పొంగని. ఆహా నప్పు నాకు స్టార్ట్ అయినట్టుంది. లాటరీ టికెట్ నాకు పడిందో ఇక్కడే చూస్తాను. 7, 3, 4. ఆహా బంపర్ ప్రైజ్ నాకే. ఇదిగో చూడండి. అయ్యో మా తమ్ముడు అచ్చం మా నాన్నలాగే ఉన్నాడు కదండి. ఆశ్చర్యంగా ఉంది. నాన్నలా లేకపోతేనే ఆశ్చర్యపడాలి. ఒరే నీకోటి కొనుక్కొచ్చానరా, చూస్తావా? వా అబ్బా ఎంత పెద్ద నోరురా, లోకంతో కనిపిస్తుంది. లేదు చైన్ వేసుకో. నా ముద్దుల బామ్మరదంటే నువ్వేరా? నీ ముద్దుల బామ్మరిది ఇంకోటి కూడా పుడతాడు. ఇంకదేం కుదరదు. ఇదే నేను అనుకుంటూనే ఉన్నా. గవర్నమెంట్ వారు డబ్బు బియ్యం ఇచ్చి ఆపరేషన్ చేస్తున్నారట. ముందు ఆపరేషన్ చేసుకుని బియ్యం తీసుకురండి. అల్లుడు గారు వెళ్ళలేదు కదా, అలాంటి వెండు చాలా డీసెంట్ ఉన్నది గాంధీనగర్లోనే మావా. ఏవే ఎంత ధైర్యం ఉంటే నన్ను ఆపరేషన్ చేయించుకోమంటావు? ఏమండి మన అల్లుడు గారు ఉన్నందు వల్ల మీ మీద ప్రేమ లేని ట్యాక్ చేశాను. ఇది మీరు అపార్థం చేసుకున్నారే. ఇలా చూడండి, నాకు అన్నిటికంటే మీరేనండి గొప్ప. మీకు ఎంతమంది పిల్లలు కావాలన్నా నేనిస్తాను. ఏమిటే బీరువాలో తీసిచ్చేలా మాట్లాడతావు? చూపించండి, మీ కాళ్ళు చూపించండి. ఆ భయం ఎప్పుడు ఉండాలి మనసులో. మొక్కు ఊటీ చలి, హోటల్ భోజనం, నోరు చచ్చిపోయింది. అందుకు నన్ను చేయమంటారు? అవును, నువ్వెందులో స్పెషలిస్ట్? ఎందుకండి? వెజ్జా నాన్ వెజ్జా, సౌత్ ఇండియన్ చైనీసా? ఏమిటండి ఫోలిష్ గా మాట్లాడతారు? మనం ఇప్పుడు చైనీస్ గా మాట్లాడతాం. వీఆర్ ఆల్ ఇండియన్స్. పాస్పోర్ట్ లో కూడా అలాగే ఉంది. గొప్ప తెలివైందాను అనుకుంటున్నావా? అవును, నువ్వు వెజిటేరియన్ వండుతావా నాన్ వెజిటేరియన్ వండుతావా? కూర్చో. సరే గాని నీ దగ్గర ఏ ఐటమ్ కాఫీ పెడితే చాలా బాగుంటుంది. కాఫీ బాగా పెడతాను. నాకు అది మాత్రమే తెలుసు, మిగిలినవన్నీ మా చిన్నమ్మ వండి పెడుతుంది. అలానే మీ అమ్మని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటావా? అందుకు స్పెషల్ గా ఒక బుక్ కొనుక్కున్నానే. బుక్క? హనీమూన్ కే బుక్ కొనుక్కొచ్చిందంటే దీనికి కూడా బుక్? ఇది కుక్ బుక్ అండి. నువ్వు బుక్ అన్నప్పుడల్లా నాకు బక్క బక్కను కొడుతుంది. కాస్త కాఫీ పెట్టేవరాదు? అదే చేస్తున్నానండి. కాఫీ పెట్టడానికి ముందు స్టవ్ వెలిగించవలెను. కాఫీ కూడా బుక్క? ఎస్. తర్వాత నీళ్లు. అమ్మయ్య, నీళ్లు రెడీగా ఉన్నాయి. నేనే పెట్టాను. నీళ్లు కాగిన వెంటనే మొగుడు పడేయాలి. టెన్షన్ పెట్టదండి, తర్వాత కాఫీ కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఇదంతా చూస్తుంటే నాకే టెన్షన్ గా ఉంది. 2 టీ స్పూన్ కాఫీ పౌడర్. తర్వాత షుగర్. ఓకే, 2 టీ స్పూన్ షుగర్. తర్వాత కాఫీని ఫిల్టర్ చేయాలి. ఈ కాఫీ తాగితే మన పని క్లోజ్ రా బాబు. ఫిల్టర్ కనిపించడం లేదే, ఏం చేయను? అయ్యయ్యయ్యయ్యా, ఛీ! అయ్యో అసహ్యంగా ఉందండి. అసహ్యం అనుకుంటే ఇంత అద్భుతమైన కాఫీ నాకు దొరుకుతుందో చెప్పు. ఇది బ్రూ కాఫీ కాదు. ఐ లైక్ ఇట్. క్లీన్ చేస్తున్నావా? బాగా క్లీన్ చెయ్యి. చెప్పండి, ఈ బాడీలో ఏమిటి ప్రాబ్లం? నాకు బాడీ లేదనేదే ప్రాబ్లం డాక్టర్. ఊరుకోండి డాక్టర్. నేను 2 రోజుల్లో కోల్డ్ ఫీవర్, ఎస్కోల్డ్ ఇచ్చాను. లైట్ గా ఫీవర్ ఉంది, కోసం వేశాను. కడుపు నొప్పి అన్నారు, బరాలుగాని ఇచ్చాను. తర్వాత ఏమి ఇవ్వాలి? నాకు ఫీజు ఇవ్వాలి. ఏమి డాక్టర్ ఇది? అన్ని రోగాలకి తనే మందిస్తానంటుంది. మీరేం మాట్లాడలేదే? సార్, మీ ఇంట్లో పర్వాలేదు, చాలా ఇళ్లలో హార్ట్ అటాక్కే మేమే ఆపరేషన్ చేస్తామంటున్నారు.
ఈ రోజుల్లో సెల్ఫ్ మెడిసిన్ ఇవ్వటం ఆడవాళ్ళు ఫ్యాషన్ అనుకుంటున్నారు. అది కొన్నిటికి పర్వాలేదు. వ్యాధి ఏమిటో తెలియకుండా మెడిసిన్ ఇస్తే అది చాలా విపరీతానికి దారితీస్తుంది. అందుచేత 1-2 సార్లు చెకప్ చేయాలి. ఈయన ఫీజు ఎక్కువ గుంజడానికి ప్లాన్ వేస్తున్నారు. లేవండి వెళదాం. నేను ఇంకా ఇందులో తిరిగి 50,000 రూపాయలు ఉన్నాయి. ఈ కాలంలో మృగాలను కూడా అర్థం చేసుకోవచ్చు, మనుషులు అర్థం చేసుకోవడం మహా కష్టం. చెప్పేదొకటి చేసేదొకటి. ఇంట్లో నటించే విధంగా వీధిలో నటిస్తే సినిమాలోనైనా ఛాన్స్ వస్తుంది. నువ్వు ఎవరినంటున్నావు? నేనెందుకండి మిమ్మల్ని అంటాను? మీరేమిటి కట్నం వద్దంటూ ప్రతి మాసం వడ్డీ వసూలు చేస్తున్నారా? కట్నం తీసుకునే వాళ్ళని సంఘద్రోహులని అనుకునేదాన్ని. అయినా నిన్ననే తెలిసింది, ప్రతి మాసం ఈ విధంగా వసూలు చేసే కంటే మొట్టమొదటి కట్నంగా తీసుకునే వాళ్ళు ఎంతో మేలు. ఇలా చూడు, నా మాట విను. అప్పుడే నీకు మీరు నాకేమీ చెప్పొద్దు. మీ నాటకాలు గ్రహించుకోవడానికి నేనే ఫోన్ని కాదు, నాకంతా తెలుసు. నేనే నాన్న మాట్లాడుతున్నాను. నాకేం చేటు? క్షేమంగా సంతోషంగా హాయిగా కలకలాడుతూ ఉన్నాను. ఎవడు ఊరికేలా కట్టబెట్టారు? నెలలా కట్టలు డబ్బిస్తున్నారుగా. మరి చూసుకోకుండా ఎలా ఉంటారు? చూసుకుంటున్నారో లేదో, చూసుకుంటున్నట్టు బాగా నటిస్తున్నారు. ప్లీజ్ నా మాట విను. నేను ఏమిటమ్మా అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నావు? అల్లుడంటే ఏమనుకున్నావు? మావయ్య, అల్లుడు నువ్వు నాకు వాగ్దానం చేసిన మాట వాస్తవమే. అది అర్థం చేసుకోకుండా మా అమ్మాయి నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వింటూ ఊరుకోవాలా? అల్లుడు, నేను సత్యాన్ని మూట కట్టి పక్కన పెట్టేశాను. ఎందుకంటే నాకు వేరే మార్గం లేదు. అమ్మా, అల్లుడు పెళ్లి చూపులు వచ్చేటప్పుడు నేనేమన్నాను తెలుసా? చూడబ్బాయి, నేను నా కూతురు పెళ్లి కోసం బెనిఫిట్ ఫండ్ లో డబ్బు వేశాను. ఇప్పుడు ఆ బెనిఫిట్ ఫండ్ డబ్బు లేకుండా పోయింది. వాళ్ళు నా డబ్బుని 10%, 20% 2 సంవత్సరాల తర్వాతగానే ఇవ్వలేమన్నారు. అందుకే ఈ పెళ్లి 2 నెలల వరకు చేయను అన్నాను. అందుకు తను ఏమన్నాడు తెలుసా? చేతిలో డబ్బు లేదని పెళ్లి ఆపు చేయకండి, డబ్బు నేను ఇస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు కట్టమే ఇచ్చాడమ్మా. అమ్మా, ఇప్పుడు పేపర్ తెరవగానే తిండికి రాకొస్తారు చూడు, వాళ్ళ లిస్టు కంటే వరకట్నాలు ఇవ్వలేక తెచ్చే వాళ్ళ లిస్టే చాలా పెద్దమ్మా. నీతో సిగ్గు విడిచిపెట్టి చెప్తున్నానమ్మా. ఇప్పుడు నీ మెళ్ళలో వేలాడుతున్నాయే ఆ శతమానాల దగ్గర నుంచి ఇప్పుడు నువ్వు జాలీగా వెళ్ళొచ్చావే కారు, ఆ కారు వరకు అల్లుడు మన కుటుంబానికి పెట్టిన భిక్షమ్మా. ఇంటి నుంచి వెళ్ళేదానికమ్మా కన్న తండ్రి కట్నం ఇచ్చి పంపుతాడు, కానీ ఇంటికి వచ్చేదానికి దక్షిణించి తెచ్చుకున్నాడమ్మా ఉత్తముడు. నిన్ననే బేసిక్ ఫండ్ వాళ్ళు 50,000 ఇచ్చారు. నేను ఉప్పు కారం తింటున్నాను కదా, నాకు పౌరుషం ఉంటుంది కదా, అల్లుడు ఈ డబ్బు ఉంచుకొని చెప్పాను. దానికి అతను ఏమన్నాడు తెలుసా? ఈ డబ్బు నాకు వద్దు, నీ కొడుకు పైన డిపాజిట్ చేసుకొని చెప్పాడు. ఎవరు? నా అల్లుడు. అది తెలుసుకో. కన్న కొడుకు కంటే అల్లుడే ఉత్తముడని నేను సంతోషపడుతుంటే నువ్వు ఏదైనా వాడుతున్నావే? బాబు, మా కుటుంబం నీకెంతో రుణపడి ఉంది. నా మొహం చూసి నా కూతురుని క్షమించు. ఏమిటి మావయ్య మా కుటుంబం అని చెప్తున్నారు? నేను మీలో ఒకని కదా. చూసావా? అర్థం చేసుకో. ఇది కూడా అంతే. దీని చిన్నమ్మలాగే కోపం వస్తే గొంతులేస్తుంది, విషయం తెలిస్తే టపేమని పడిపోతుంది. ఊరుకో ఊరుకో ముందుంటే. వీడు పిల్లగానే మనిషి మారిపోయాడురా. అదేరా, మొహం తలతలా మురిసిపోతుంది. తలడి స్నానం రా. మరి మేము బురదలో స్నానం చేస్తున్నావా? ఆయిల్ 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 ఆయిల్. ఎక్కడి ఆయిల్? ఆయిల్ ఇగో ఆయిల్. ఏటో ఆయిల్ ఆయిల్ అంటూ కోతి పిల్లల గంతులేస్తున్నారు. మన ఆయిల్ బాత్ కోసం. ఇక 3 రోజులు మీకు ఏకాంతవాసమే. ఏమిటండి ఫీల్ అవుతున్నారు? 3 నెలల తర్వాత నువ్వు నీళ్లు పోసుకుంటావు, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వెళ్ళానంటారనుకున్నాను, కానీ నన్ను ఇలా మోసం చేస్తావు అనుకోలేదు. పెళ్ళైన 3 నెలలకే బిడ్డ పుట్టాలంటే కంప్యూటర్కే సాధ్యం అవుతుంది.
విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఆలేక్షణానన విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతి విఘ్నేశ్వర, కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియని అనాథనైన నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి మంచి భార్యనిచ్చి ఆనందమైన జీవితాన్ని ఇచ్చావు. కానీ అష్టైశ్వర్యాలు బ్రైట్ గా ఇచ్చి పిల్లల విషయంలో మాత్రం డాక్ చేసేసేవమని నా మనసు కొట్టుకులాడుతోంది. ఈ అమాయకుడిని తండ్రిని చేశావంటే ఎలాంటి మొక్కునైనా మొక్కేస్తాను. అయ్యో అమ్మో! ఎవడే ఆపండి! అరే ఎవడే ఆపండి! ఆపండి అక్రమాన్ని! ఏమిటండి ఇది అన్యాయంగా ఉంది. మీరు 1,00,000 సంవత్సరాలు ఉండొచ్చు, అందుకని కొబ్బరికాయలు తీసుకుని పక్క కలప దబా దబా బాధేస్తారా? పాపం బుర్ర ఏమైపోతుందండి? లేదు. బుర్ర లేదా? అది కాదబ్బాయి, మాకు పెళ్ళే 5 ఏళ్ళైనా పిల్లలు లేరు. నాకు కడుపు వస్తే మా ఆయన తల మీద 101 కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను. ఏం ఇది కొత్త బొక్కులా ఉందా? బిడ్డలు పుట్టడానికి బుర్రలు బద్దలు కొడతారా? 180 ఎంఆర్పి బాబు. నమస్కారం సార్. బండి సర్వీస్కి ఇచ్చా కదా, రేపే వస్తుంది సార్. మరి నేను ఇంటికి ఎలా వెళ్తాను? సారీ సార్, ఒక రోజుకి అడ్జస్ట్ చేసుకోండి సార్. పొండి సార్, పొండి. బండి త్వరగా ఇచ్చే మార్గం ఓకే ఉంది. సార్. పొండి. బ్రదర్, బస్సులో పోయే సుఖమే వేర్రా. మనం సీట్లో కూర్చున్న వెంటనే మన చెక్కిలి పక్కకి ఒక నడుము వస్తుంది. అప్పుడు మన ఒళ్ళు పొయ్యిలా రగులుతుంది. ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుందా అని మనసు ఒప్పొంగుతుంది. అది ఎప్పుడో తెలుసుకున్న డ్రైవర్ వేస్తాడు ఒక సడన్ బ్రేక్. ఆ సందర్భంలో మనం ఆ నడుముని టచ్ చేయొచ్చు. ఏరా నల్ల వెనువా పోకి, నువ్వు అసలు మనిషివేనా? అమ్మాయిల నడుము పట్టుకోవడానికి బస్ ఎక్కా ఉంటా? డోటీ రాస్కెల్. కండక్టర్, వీడి సంగతి చూడండి. ఆ చూపేంట్రా, ఏంటి ఉత్తమంలో నటిస్తున్నావు? దిగరా, దిగవు. మళ్ళీ బస్ ఎక్కకుండా చేయాలి. పబ్లిక్ బస్సులో మేమున్నప్పుడు సిస్టమే చేయేస్తే వదులుతామా?